ఒక మనిషి నుండి మిగతా మనుషులందరూ వచ్చారని, మనుషుల్ని సెపరేట్గా, జంతువుల్ని సెపరేట్గా, పక్షుల్ని సెపరేట్గా దేవుడు తయారు చేశాడని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క క్రియేషన్ స్టోరీ వాటి యొక్క మత గ్రంథాల్లో ఉన్నాయి. అన్ని మత గ్రంథాల యొక్క సారాంశం ఒకటే: దేవుడే మనుషుల్ని, సమస్త జీవరాశుల్ని తయారు చేశాడని, వాటంతటా అవే రాలేదని. 19th సెంచరీ వరకు కూడా ఈ విషయాన్ని అందరూ ఎక్కువగా నమ్మేవారు. ఈ క్రియేషన్ స్టోరీస్ అబద్ధమని సైంటిస్టులు నిరూపించడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకి సరైన ఆధారాలు దొరకలేదు. 1859లో చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని ప్రపంచానికి అందించాడు. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, అలాగే సైన్స్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో చార్లెస్ డార్విన్కి క్రిస్టియానిటీ నుండి చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. మనలో చాలామంది తెలుగు మీడియంలో చదివే ఉంటారు. జీవ పరిణామ సిద్ధాంతం అనే పదాన్ని వినే ఉంటారు. జీవ పరిణామ సిద్ధాంతం అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది చార్లెస్ డార్విన్, అలాగే కోతి నుండి మనిషి వచ్చాడని. నిజంగానే కోతి నుండి మనిషి వచ్చాడా? చార్లెస్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీ అంటే ఏమిటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ ఈ ఎపిసోడ్లో మీరు తెలుసుకుంటారు. పదండి, ఆలస్యం చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మీరు వింటున్నారు విజయ్ నాలెడ్జ్ షో, ఏ తెలుగు పాడ్కాస్ట్. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం అనాక్సిమాండర్ అనే గ్రీక్ ఫిలాసఫర్ మనిషి పుట్టుకను గురించి చెప్పాడు. సముద్రంలోనే జీవం పుట్టిందని, తర్వాత చేపల వంటి జీవులు తయారయ్యాయని, ఆ చేప వంటి జీవి నుంచే మనిషి పరిణామం చెందాడని అనాక్సిమాండర్ చెప్పాడు. సో దీనికి ఆయన ఎటువంటి ఆధారాలని చూపించలేకపోయాడు. సో ఇది కేవలం ఒక ఐడియాగా మాత్రమే మిగిలిపోయింది. 1859లో చార్లెస్ డార్విన్ అనే బ్రిటన్ దేశానికి చెందిన నేచర్ సైంటిస్ట్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ని పబ్లిష్ చేశాడు. ఈ థియరీ ఏం చెబుతుందంటే, ప్రస్తుతం ఉన్న జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ మొదటి నుంచి లేవు. మనిషి ఒక రకమైన కోతి జాతి నుండి పరిణామం చెంది ఉండొచ్చని, మనిషిని డైరెక్ట్గా దేవుడు సృష్టించలేదని డార్విన్ చెప్పాడు. పిల్లులు, చిరుతపులులు, సింహాలు, పెద్ద పులులు ఇవన్నీ ఫిజికల్గా చూడడానికి ఒకేలా ఉంటాయి. అంటే ఇవన్నీ ఇంతకుముందు ఒకే జీవి నుండి వచ్చి ఉండవచ్చు. వాటిలో కొన్ని మార్పులు జరగడం వల్ల అవన్నీ డిఫరెంట్ జంతువులుగా మారిపోయాయి. చింపాంజీలు, కోతులు, గొర్రెలాలు, మనుషులు వీటన్నిటిలో కూడా కొన్ని కామన్గా కనిపిస్తాయి. సో ఈ కామన్గా కనిపించే లక్షణాలు ఏం చెబుతున్నాయంటే, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒకే జీవి నుండి పరిణామం చెంది ఉండవచ్చని చెబుతున్నాయి. డార్విన్ తన థియరీలో నేచురల్ సెలెక్షన్ అనే పదాన్ని ఉపయోగించాడు. నేచురల్ సెలెక్షన్ అంటే కొన్ని జీవుల్ని నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ జీవులు ఎక్కువ కాలం బ్రతికేలా వాటికి ఆ నేచర్ సహాయపడుతుంది. దీనికి అర్థం ఏంటంటే, ఏ జీవులైతే అవి జీవిస్తున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మారగలవో ఆ జీవులు ఆ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ కాలం బ్రతకగలవు. ఆ ఎన్విరాన్మెంట్కి ఫిట్ అవని జీవులు మాత్రం కొంతకాలానికి అంతరించిపోతాయి. దీనినే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని డార్విన్ చెప్పాడు. ఒక ఎన్విరాన్మెంట్కి ఫిట్ అయిన జీవులు ఎక్కువ కాలం బ్రతుకుతాయి కాబట్టి అవి జీవించినంత కాలం ఎక్కువ పిల్లల్ని కంటాయి. కానీ ఆ జీవులన్నీ ఉండే చోట ఆహారం కోసం, మనుగడ కోసం పోరాటం ఆ జీవుల మధ్యలో మొదలవుతుంది. దీన్నే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గా డార్విన్ చెప్పాడు. ఏ జీవులైతే ఒక ఎన్విరాన్మెంట్లో వచ్చే మార్పుని తట్టుకుని ఆ మార్పులకి తగ్గట్టుగా వాటిని అవి చేంజ్ చేసుకోగలవో అవి మాత్రమే ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ఇలా ఒక తరానికి మధ్యలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అలా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న చిన్న మార్పులు చాలా పెద్ద మార్పులుగా మారి ఒక కొత్త జాతి వాటి నుంచి ప్రారంభమవుతుంది. అవే కొత్త జీవులుగా, కొత్త జంతువులుగా, కొత్త పక్షులుగా మారతాయి. చాలా రీసెర్చ్ చేసి సరైన ఆధారాలతో చార్లెస్ డార్విన్ ఈ థియరీని చెప్పాడు. 22 సంవత్సరాల వయసులో HMS పీగల్ అనే షిప్లో ప్రపంచం చుట్టూ తిరిగి, డిఫరెంట్ ఐలాండ్స్ తిరిగి, అక్కడ ఉండే మొక్కల్ని, జంతువుల్ని, పక్షుల్ని స్టడీ చేసి, వాటి యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేసి, ఫాజిల్స్ని స్టడీ చేసి దాదాపు 5 సంవత్సరాలు ఆ షిప్లోనే తన జర్నీని కొనసాగించాడు. ఈ జర్నీ అయ్యి 20 సంవత్సరాల తర్వాత
ఎవల్యూషన్ థియరీని ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేసి ప్రపంచానికి అందించాడు. నిజంగానే కోతి నుండి మనిషి వచ్చాడా? ఇప్పటి వరకు దొరికిన ఫాజిల్స్ని బట్టి డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మనిషి లాంటి పుర్రెలు, మనిషి లాంటి దవడలు, చాలా ఫాజిల్స్ దొరికాయి. వీటిని పరిశీలిస్తే మనమంతా కోతి లాంటి ఒక జీవి నుండి మార్పు చెంది ఇలా మనిషిగా పరిణామం చెందామని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇప్పటి వరకు చార్లెస్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీని తెలుసుకున్నాం. మీరేమనుకుంటున్నారు? చార్లెస్ డార్విన్ చెప్పినట్టు కోతి నుండి మనుషులు వచ్చారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, స్పాటిఫై యాప్లో బెల్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. స్టే ట్యూన్డ్.